ఉంటది లేకపోతే ఎట్లా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. చాలా రోజుల నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేస్తున్నాం, అలసిపోయి ఉన్నాం అనమాట. కొద్దిగా రిఫ్రెష్మెంట్ కోసం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని చూస్తే మా దగ్గరనే ఒక ఎగ్జిబిషన్ పడదని చెప్పేసి మాకు తెలిసింది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా ఉంటుండే, జెయింట్ వీల్ కావచ్చు, లేకపోతే గన్ ఫైరింగ్ కావచ్చు, విధంగా డిఫరెంట్ చిన్న చిన్న ఐటమ్సే ఉంటుండే. కాకపోతే ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం మా దగ్గర వెరైటీగా ఒక జలకన్యను కూడా పెట్టిరట. ఏంటిరా, జలపాతమారా? జలకన్య అంటే ఆమె ఇట్లా డ్రెస్ లెక్క వేసుకొని లోపల నుంచి వచ్చేసి మనకి ఇట్లా గ్లాస్ దగ్గర కనబడతారు కదా, అటువంటి సెటప్ అయితే చేశారనమాట. సో అది విన్న తర్వాత నేను ఇంకొంచెం క్రేజీగా ఫీల్ అయినా, ఎందుకంటే వెళ్ళి ఒకసారి లైవ్ లో చూద్దామని చెప్పేసి. అంతేకాకుండా ఈ వీడియోలో నేను కూడా మేము మీకు చూపించబోతున్నాం. సో ఫైనల్ గా ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం ఎగ్జిబిషన్. సో చూద్దాం అక్కడ పోయిన తర్వాత ఎట్లుంటది, ఏం కథ, అసలు కెమెరా అలౌడ్ ఉంటుందా, లేకపోతే ఫోన్లో తీసుడు అవుతుందా, లేకపోతే ఎట్లుంటది అని చెప్పేసి. ఇంతవరకు పోలేదు, ఇంత ముందు కాకుండా ఈసారి కొత్త వాళ్ళు వచ్చిరట. సో అది పోయినాక తెలుస్తుంది ఎట్లుందని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం పాటలు పెట్టిరు, సౌండ్ ఎట్లొస్తుందేమో చూడాలి. ఆల్మోస్ట్ దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, జెయింట్ వీల్ కూడా ఇవరి దాకా రౌండ్ వేసి మరీ ఆగింది. ఫస్ట్ గా దాని లాస్ట్ చూసుకున్నా దాని సంగతి ఎట్లుండని చెప్పేసి. ఫస్ట్ అయితే ఎగ్జైటెడ్ దేనికోసం ఉన్నాం అంటే జలకన్య దగ్గర పోయి చూసేద్దాం. జలపాతం గడిగిడు ఉంటది లేకపోతే ఎట్లా చూద్దాం. పరి లోపలి పోయిన తర్వాత రకరకాల గేమ్స్. అసలు ఇది వరకు ఇక్కడ పెట్టినప్పుడు రాలి, అక్కడ పెట్టినప్పుడు పోయినాం కానీ అన్న అయితే బయటికి వేరే టికెట్లు తీసుకురానికి మేము అంతలోపు వచ్చి ఆయన నేను ఎప్పుడు రాలే సౌండ్లు. గైస్ ఇప్పుడే వచ్చేసి లోపలికి అయితే ఎంట్రీ అయినాం. మన వాళ్ళు వచ్చేసి వచ్చారు. సో మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తే ఏదో లండన్ లోనో ఎక్కడ మొత్తం ఘోరగుది. ఇక్కడ ఫోటో షూట్ లెక్క తీసుకోవచ్చు. ఇక్కడ రా 1 2 3. లండన్ వీధుల్లో విహరిస్తున్న తెలుగు అడ్వెంచర్స్ టీమ్ మెంబర్స్. ఫస్ట్ రాగానే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అయితే కనబడరు. ఇంకా లోపల ఎంతమంది కనబడతారో చూద్దాం. ఇక ఫస్ట్ జలకన్య దగ్గరకు వచ్చేసిన ఎంట్రెన్స్ లో పెట్టిర్రు. చూద్దాం మరి ఆమె దమ్ము తీసుకొని తెలియదు, పైకి పోయిందని కిందికి ఎప్పుడు వస్తుందా అని చూస్తారు అందరూ. ఆమె కూడా మనిషి మొత్తం. ఇప్పుడు నిజంగానే జలకన్య తీసుకొచ్చినట్టు చూస్తారు అందరూ. జలకన్య గురించి అదగంట సేపు ఇంకా వస్తలేదు. కూటి కోసం కోటి విద్యలు తప్పది. సో చూసిరు కదా, జలకన్య అంటే నార్మల్గా కిందికి ఒక డ్రెస్ అయితే వేసారు అనమాట.
కాకపోతే అందరు చూసి ఎంజాయ్ చేస్తారు కానీ ఇక నాకు ఏదో తెలియని బాధ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పినా కదా ఇక కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఆమెకు దమ్ ఆడతలేదు, టక్కన వచ్చి టక్కన వెళ్ళిపోయింది. మనం ఫర్దర్గా వెళ్ళిపోదాం. ఇక సౌండ్ మొత్తం అక్కడనే ఉంది, ఇక్కడ ఫ్రీ ఉంది. హ్యాపీయా? హ్యాపీ సాటిస్ఫై ఫస్ట్ లోపలికి పోతుంది. రావుదైతే లేరా అరే చూసినా జలపాతం అన్న చూసినా హ్యాపీ కాదన్న మనిషికి ఇట్లా అంటే రియల్ మెర్మరీన్ అంటారు ఇక థింక్ ఎట్లుంటది. యాక్టివిటీ ఏరియా మొత్తం వేరే సైడ్ ఉన్నట్టుంది, మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. కాకపోతే ఇక్కడ గన్ ఫైరింగ్ ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. మొత్తం 100, 200 వెళ్తారా? ఒకవేళ వేస్తే దేనికి కన్నేస్తారా? ఇక్కడ 200 లోటు ఉందిరా మధ్యలో. సబ్స్క్రైబరేనా? హాయ్, ఎవరు ఇక్కడ తెలుసా? తేజ తెలుసా? పడతాయా వాళ్ళకన్నా? పడ్డాయా? మళ్ళా మన మాట ఎంత ఎట్లా ఎన్ని రింగులు? 100 రూపాయలా? ఓ మస్తు రింగులు మరి. అజయ్ గారి ఎంత పెట్టినవరా ఫోకస్? 200 లోటే పెద్దది ఉంది. 200 లోటే వేసే ఓ మత్తుకుని 200 దేనికి ఎత్తాయి వేసే దేనికి చిన్న ఇదా ఇటు సైడ్ రా అట్లా సాగు చేయి పెట్టి అంతే తలకే పెట్టకు. అరే 100కి ఎత్తా నేను సపడే 200 పడుతుంది. 200కి అయితే పడతలేదు. ఇట్లయితే అయిపోయినాయి. మన క్యాట్ వంశీ 200 లోటు మీద చూడు పడ్డది. పడ్డది ఎగురుతుంది. గీ మూల తాగేటట్టు వేద్దామంటే అట్లా పడతలేదు. 100 రూపాయలు. ఎయ్యి 200 సూడి పెట్టా గాడు. అరే 200 మీద సూడి పెట్టు, 100 రూపాయల మీద సూడి పెట్టు. 200 వాడేయి. 200 అవసరం, 100 రూపాయలు అయినా ఓకే. వేసే ఏదో ఒకటి ఖర్చు తప్పి అబ్బా ఇక లాస్ట్ పట్టది. ఏరా కస్టమర్ వస్తారు. కన్ అబ్బా లాస్ట్ ఛాన్స్ బౌండరీ. ఏరా సరే ఒకటి ఒకటేసారి ఏరా. 1 2 3 ఇరగొట్టేటట్టున్నాడు. 200 వేసారా? 0 వాష్ అవుట్ అయిపోయినా. సో ఇవరాక రింగ్లో వేసినాం, బిస్కెట్ అయిపోయింది, ఒక్కడు కూడా వాళ్ళలేదు. ఆయన సెడి ఇస్తారు తిండ్రి మాలూమే పని చేసిండి వరకు. అలా చాలా బుగ్గలు ఉన్నాయి. మా టార్గెట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2 చిన్న రెడ్ ఉన్నాయి కదా, ఈ 2 బుగ్గలు మా టార్గెట్. ఇప్పుడు మన అయిపోయే లోపల 2 బుగ్గలు వాళ్ళగలరా? చిన్న 2 రెడ్, ఈ రెడ్ ఆ రెడ్. వేరే ఏది కొట్టకురా, అదే ఫోకస్ చేయరు. ఇక్కడ గిఫ్ట్ ఏం లేదా? గిఫ్ట్ లేదా? 7 పోయిందిరా. కొట్టలే అది ఇంకోటి ఉన్నది. 4 ఓకే కమాన్. అరే ఇంకోటి ఉన్నది బుడ్డది రెడ్, అది ఓవర్రా. ఊగుతుంది గాలికి. ఏం కాదు, బరాబర్. మనకు కొద్దిగా టార్గెట్ ఎక్కువ ఉండాలి రే. లోపల వైట్ దా ఎంత సేపు అన్న వైట్ దాకాలి. టార్గెట్ మరీ టైట్ చేసిన లోపల చిన్న వైట్ అది. పోయింది, వైట్ కలర్ పోయింది. కమాన్ ఇన్ 3 2 1 ఛాన్సులు అయిపోయింది. దేని కొడతావు? చెప్పి కొట్టు. ఎల్లో కొట్టదు. ఎల్లో దట్టి ఫెల్లో కాక ఎటో కొట్టిండు.
ఇది కవర్ అవుతాడు సరికొచ్చింది ఎనిమిది అయిపోయినాయి అవి మేరా బాకీ అందరూ కొట్టినా ఇప్పుడు అన్న కొడతాడు ఆరెంజ్ కొట్టన్నారా కాదు నేను చెప్తా అన్నకు వచ్చేసి పెద్ద టార్గెట్ అటు ఇద్దాం యోగి కొట్టేద్దాం అది కాదు ఇదే కొట్టేది ఇదే కొట్టు ఇదే రెడ్ కలర్ కొట్టు అది వద్దు రెడ్ వద్దు ఇది కొట్టు ఆస్మాన్ ఆ బ్లూ కొట్టు చూద్దాం అది కొడితే నీకు 100 రూపాయలు కొట్టపదే మాకే 200 ఇవ్వాలి బ్లూ ఆరా బ్లూ బ్లూ పట్టుకుంటా అదే ఇటు పోవాలి నవీన నా మజాకైనా కొట్టి పారేసి అక్కడ ఎల్లో చిన్న ఉంది ఒక కింద ఓకే కొట్టేసే కోడి గుండెకాయ ఎంత ఉన్నదా దాక్షర చూద్దాం కనబడుతున్నారా ఆయన కొట్టేశాడు పెద్దనే ఉందిరా అది అది కొట్టే నువ్వు ఆరెంజ్ ఆరెంజ్ కొట్టు సరే జర దూరం నుంచి కొట్టనా కొట్టు నీ బుద్ధిన కాంచి కొట్టు ఒక్కస ఊకే అదే కొంచెం కొంచెం మిస్ అరే దారా అజ్జి కొడతా గుంజు గుడి కదా తాగరేటు కొట్టు సావర్కరు ఈ చంద్రకేతుడు నువ్వు దేని చూస్తున్నావు చెప్పు మాకు దేని చూస్తున్నావురా వైట్ ఓకే ఓకే గది కాదు వైట్ 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 అది అచ్చం నీ గుండు ఈ పొక్కలకి ఈ పొక్కలు ఈ పొక్క ఈ మీది ఆ వైట్ కలుపురా ఊపక గన్ను ఊపకరా జింగిడిగా గిడ ఒత్తుకో గట్టిగా ఒత్తు ఏలాటంది జింగిడి ఏలాటం పెట్టు ఆ పొక్కలకి వెళ్ళి ఇది ఆ వైట్ కలుపు మీద మీద ఆస్మాన్ వాలుతుంది కొట్టు నీ బుద్ధి కొట్టు గన్ను పట్టుకోండి కొట్టేస్తా ఆగరా వెనక ఫ్రేమ్ పట్టుకొస్తా ఉన్నాడు ఒక్క దెబ్బకు 2 పేలు. ఇప్పుడు వచ్చేసి వంశీ అని ఆసరం మీద తీసుకుంటున్నా మరి వీడికి బాగా త్రోలు బాగా వస్తాయి అన్నాడు. మనం ఒకసారి కట్టెన కొట్టుడు పెట్టుకుంటే మంచిగా కొడతామంటే ఇది ఎవరో ఆడతామంటే వంశీగాడు నేను జింగల్ ఆడతాం. ఈ టార్గెట్ హిట్టింగ్ ఈ జింగల్ ఆడతాడు కాదు. వంశీగాడు అయితే ట్రై చేస్తుండు. నేను ఇంకా మూల నుంచి లేరా అంటే వీడు మధ్యలోకి వెళ్ళి కొడతా అంటాడు. మరి సో అరే వీనికి ఫ్రీ ఉంచురా అరే 3, 2, 1 రెడీ జై బజరంగ్ బలి. క్రికెట్ బాల్ తో కొడతారు కదా ఈ చేతి నిండా లేదు. ఒక్కడే మిస్ అయిందిరా. నీకు కొట్టరాదు అది దానికి దాకా కూడా ఒక్కడే గైస్ ఒక్కడే సింగిల్ గ్లాస్ తో పోయింది. లేకపోతే ఏదైనా గిఫ్ట్ వస్తుండే మజా వస్తుంది. అన్న కొడుతుండ తాకది గిలాస దాకా చూడు. ఇటు కూడా ఇటు పోతుంది ఇటు కూడా అటు పోతుంది. మంచిగా చూసి కొట్టు అన్న కొట్టాలి అన్నతో కొట్టాలి చూడు పోతుంది సైడ్కి వెళ్ళిపోతుంది చూడు. సపడే పోదాం సపడే పోదాం పైగా. సో ఇప్పుడు వచ్చేసి ఆర్చరీ అయితే చేస్తున్నాం. మణిమందం బహిర్ముఖం. మన వీడు ఉన్నాడుగా బర్డ్స్ క్యాచర్ గాయ్స్ ఇప్పుడు మనం కొడతా అన్నాడు కదా. ఇప్పుడు బ్రదర్ ఆ సర్కిల్ ఉందా, ఆ సర్కిల్ దేని కొట్టిన పాయింట్ ఏనా లేకపోతే ఓన్లీ సెంటర్ లో కొట్టానా? లేదు మిడిల్ బ్లాక్ ఉందా దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టానా? పడే దారం ఎక్కువ గుంచలేడు అది ఓనే పోదు. కొట్రా కొట్రా కొట్టు 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 కొట్టే ఇంకొట్టు కొట్టు కొట్టు కొట్టాలి కదరా. మనోడు కొడతాడు చూడు సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్ పోతుంది పోతుంది సైడ్కి కొట్టు గుంజరా పానాలేరా గుంజు. ఏం కొట్టినవరా బయట దాన్ని కొట్టాడు మనోడు. అవరా డింపి కూర్చో దిగుతా నీకోసారి కూర్చో చూద్దాం. నీకే మనోడు సూటి సక్క రావు దిగా ఆగాలి అక్కడ
కొంచెం వెనక మన నచ్చిన కొడతారు తిని కొట్టినావు కదా సైడ్ కొట్టుడు కాదు మనం కొడుతుంది ఆకలి నేను చెప్తుండొచ్చు. కొట్టిండు పక్కకు వీడు కొట్టు కొట్టు కొట్టిండు పక్కకు గుంజు అది సైడ్ కొట్టిండు మనోడు సైడ్ కొట్టేశాడు. ఆయన వేరే ఇస్తున్నారా వీళ్ళేమో మంచిగా ఆడుకుంటారు నాకు ఇస్తలేరు ఆడుకుంటారు. ఇలా మేము కెమెరాకి హెడ్ ఫోన్ పెట్టినాం, మేము ఏం మాట్లాడుకుని ఎంత దూరం మాట్లాడినా మనకి వినబడుతుంది. గుంజు పట్టు పిత్తొస్తుంది ఎవరికన్నా ఒక దేవుని మంచిగా ఇట్సే రా రావనికి అనవండి రా దేవుని కలుసుకో ఏ దేవుడు నీకు నచ్చే దేవుని కలుసుకుని కొట్టు. మీది పోతుంది మీదికి టెంట్ మీద పోతుంది టెంట్ మీద వాడాలి అస్సలు ఉంటది. టెంట్ మీదకి పోతుంది చూడు ఆ టెంట్ మీద కొట్టు. కొంచెం కొంచెం జస్ట్ మిస్. వాడు ఏం కొట్టిండు వీని తక్కువ చేసాం కానీ వీడు చాలా గ్రేట్ మన దాంట్లో. సర్కిల్ కూడా తాకలే కానీ అది ఏమనుకున్నా చాలా గ్రేట్ వీడు. ఇప్పుడు నేను పోతాను అందరికన్నా నాయమున్నాడు అజ్జి. జింగిరాడు కొట్టిండు అంటే గుడి గుడి కాదు అడ్డిమేరి గుడ్డి గుడ్డి సూటి కమాన్ కొట్టు. అరే 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 మధ్యలో బ్లాక్ దానికి మొత్తం ఖరాబ్ అయింది, వేరే సైడ్ దానికి కొట్టు. మర్చిపోయినా మనం ఒకసారి కొట్టినాం చూడు, ఎల్లో చూడు, ఎల్లో చూస్తే ఇట్లా పోయి బ్లాక్ పడుతుంది. జింగిడియాలు బ్లాక్ అవుతారు కింద పడుతుంది. బ్లూలా ఆగిందావు ఆడ అయిందావు మన అట్లా కొట్టినాం. అందరికంటే నియరెస్ట్ గా ఇప్పుడు పడ్డదంటే అజ్జిగాని ఒక్కంది. మన జింగాబాయ్ ఇప్పుడు ఎల్లో సర్కిల్ మిడిల్ ఎల్లో సర్కిల్ పెట్టు. జింగాబాయ్ కొడుతుంది చూడు బట్ట కొట్టు మిడిల్ ఎల్లో పెట్టు. నాకే ఇప్పుడు ఇట్లా కొట్టాలని దమ్మాపు సాయలు దొరకవట్టు. మన అన్నయ్య కొడతాడు ఇప్పుడు నాయన కొడతాడు. ఏమైంది అన్న కొడుతుండు అన్నకు బాగా సూట్లు వస్తాయి కరెక్ట్ ఏడు చూపిస్తాను. ఇవరాక బాల్ కొట్టిన సైడ్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇది కొడితే మీది పోతుంది చూడండి. ఇప్పుడు ఎందుకంటే మంచి సైడ్ కొడతా మధ్యలో తాకుతుంది కావచ్చు. చూడండి చూడండి అన్న కొడతాడు తాకది బయట అన్న సపరేట్ పోదాం బయటకి, ఇజ్జత్ మొత్తం పోతుంది. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఆర్చరీ గోస్ టు అజయ్. బెస్ట్ షూటర్ ఆఫ్ ద అవార్డ్ గోస్ టు అజయ్. ఒకటే గోలీకి రెండు బాల్ కొట్టిండు. అప్పుడు బెలూన్స్ కొట్టినప్పుడు ఏమో కరెక్ట్ సైడ్ కొట్టిండు, ఇప్పుడు కొట్టినప్పుడు కరెక్ట్ సెంటర్ కొట్టిండు. వాడు కొట్టానే కాడ కొట్టిండు. ఒకవేళ కొడతా ఇంకా వేరే ఉండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ. అరే కొట్లాడుకునే కూడా వాడికి వెళ్తాడు. నేను గెలుతా వాడు కూడా ఇంకా మనోడు అజ్జిగాడు కొట్టినాడు 5 తెచ్చి ఇచ్చబడుతుంది. నన్ను ఎందుకు కొట్టబోతాడు మనోడు? కొట్టకు కొడదామని చూస్తుండే కొంపదీసి ఉట్టిగా పెట్టమంటే. ఇదేదో విఆర్ గేమింగ్ అయితే ఉంది, ఇప్పుడు అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ మన ప్రో ప్లేయర్ ఇవరి దాకా 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలుచుకున్న అజ్జిగాని అయితే ఎక్కిద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ గెలుచుకుంటారా లేదా చూద్దాం. అరే డైనోసార్లు బీనోసార్లు ఏమేమో ఉన్నట్టున్నాయి, మరి జాగ్రత్త. భయపడకు ఉంటాం లాగల పడదుగా మరి మనోడు. భయపడకు ఆపుకో, ఏమన్నా అయితే ఆపుకో సరేనా. ఇంకేం ఒకటి ఎక్కిగా గైస్ మనం ఒక్కని కోసమే ఈ విఆర్ గేమింగ్ అయితే ప్లాన్ చేసినాం. ఏర్కుంటాడు కావచ్చు నాకు తెలిసి, భయపడతాడు కావచ్చు, ఏమో చూద్దాం ఎట్లా ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడైతే అజ్జయ్ అయితే పోతున్నాడు, పక్క భయపడతారు, కింద పడతారు. 200% చెప్తారు కింద పడతారు. ఇంతకుముందు పక్క పంట అన్న నిలబడ్డాడు కానీ మొత్తం ఆగం చేసిండు. వీడు ఎట్లా చూద్దాం. గైస్ మనోనికి అన్నకి చెప్పేశాను, మనోనికి సుక్క చూపిమని చెప్పిన, సుక్క చూపిస్తుండు. బ్యాక్ సైడ్ వెనకమాల. అజయ్ అజయ్ ఉందావా మా బ్రో. మనం ఉన్నట్టు చేద్దాం. గాయస్ మనం కాళ్ళు నొక్కుతుంది, కాళ్ళు నొక్కుతుంది, కాళ్ళు నొక్కుతున్నాయి మనం, కాళ్ళు చూడ
ఎట్లా ఏమవుతుంది ఏమవుతున్నావా టెంపుల్ ఇప్పుడు మనం అన్న మన మాట్లాడే మాట్లాడే పోదాం నల్మిల్ కలుపుతాయి వాడికి పట్టుకుంది నీళ్ళు ఏమన్నా బకెట్ నీళ్ళు ఏమన్నారా అయిపోయింది ఏమనిపించిందిరా అదే టెంపుల్ అని మొత్తం ఇట్లా పడితే అట్లా చింపింది కింద పడేసినట్టు అయింది ఎవరు పడేసిరు టెంపుల్ అని అటు సైడ్ కి అన్ని దయ్యాలు వచ్చినాయి మొత్తం ట్రైన్ అటు ఇటు పంపుతుంది నువ్వు ఇంకా అట్లా అవుతుంది గాయస్ మన అజ్జడ ఆయన మొత్తం మంచి అనిపించినారా మస్తు అనిపించింది ఏమనిపించినా ఎక్కుడుతోనే ఫస్ట్ ఇంకా కామన్ అనుకున్నా వాళ్ళకి ఎక్కాక అటు ఇటు దింపుతుంది ఒక్కసారి ఇటు ఎత్తేస్తుంది ఒక్కసారి ఇటు మరి ఇట్లా అడ్డమేమో వచ్చి మంట అసలు మంట వచ్చిందంటే మంట వచ్చింది ఆయన డైనోసార్ ఇట్లా వస్తున్నాయి ఇట్లా మంట చల్లారిపి వచ్చి మళ్ళీ అడ్డుకోగల అదేంటిది బుగ్గల వల్ల కొట్టినట్టు మరి మంట పొద్దున తిరుగుతారు వాళ్ళు మరి చల్లారిపోయిన మంట వీడియోలో సో ఇప్పుడైతే ఉయ్యాలు ఎక్కుదాం అనుకుంటున్నాం మరి చూద్దాం ఏమైతుందో అరే అటు సైడ్ ముగ్గురు ఇటు సైడ్ ముగ్గురు కూర్చుందాం ఓకే మీరు మమ్మల్ని మేము మిమ్మల్ని ఇస్తాం చూద్దాం మరి ఎక్కా రాజీ భయం అయితే లేదా ఇవరి దగ్గర జాంబీలో కడిగి వేసినాం జాంబీలు వచ్చినాయి యారా ఉయ్యాలు ఎక్కుదామా దా గైస్ నాకు తెలిసి మన అజ్జి వచ్చేసి ఇప్పుడైతే ఖచ్చితంగా భయపడతాడు ఘోరంగా అంటే ఘోరంగా ఏమంటారు రియాక్షన్స్ వస్తాయి పేమెంట్ అయిపోయింది ఆర్ యు గైస్ రెడీ పైకి అన్న వీడియో అన్న నీ పుణ్యం ఉంటుంది ఆపినందుకు అన్న దిగురా కడుపు తీరుతుంది నరకం చూపించాము అటు ఇటు కుక్కలు ఆడుతున్నాయి ఏదేమైనా మస్తు అనిపించింది గాయ్స్ సుక్కలు చూపించారు నాకు అమ్మతోడు ఏమనుకున్నాను ఘోరంగా సుక్కలు చూపించారు నరకం కనబడుతుంది మీరు వేసుకొని నరకం కనబడుతుంది
మళ్ళీ ఎక్కువగా అది కాదురా జింగిడిగా నాకు ఇట్లా పోయి ఇట్లనే బయట నేను ఎంజాయ్ చేసాం ఏమైందిరా మస్తు భయమైంది కింద పడ్డట్టు అనిపించింది ఇస్తాడు మనం ఒక తయారు చేసుకుందాం అంత హార్డ్ ఏం కాదు ఈజీ తయారు చేయొచ్చు ఒకవేళ మీరు వీడియో పైన సపోర్ట్ ఇచ్చినారైతే ఇస్తాడు మేము తయారు చేస్తాం మా ఓన్ గా చూద్దాం మరి ఉణుకుతున్నాయి కాళ్ళు కింద ఇట్లా ఇట్లా పోయి మీద పోయినప్పుడు ఇక్కడికి వెళ్ళి వేసి కింద పడతా అనిపిస్తుంది అదే మెల్ల ఇటు పోయినప్పుడు మెల్ల ఇక్కడికి వెళ్ళి ఈ జింగిడి ఏమంటే వాళ్ళకి మోటివేట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తారు తెలుసా. నువ్వు మోటివేట్ చేసి అయితే ఉల్టేడ పడతాను నువ్వు అన్న కొద్ది రెచ్చిపోతున్నాయి ఆయన. అబ్బో జరి చెప్పే నాకు వస్తుంటే మంచిగా ఉండని అనిపిస్తుంది కాళ్ళు ఉంటుంది కింద తలపడదాం ఇదోటి బంద్ చేసి ఉన్నదే నయమైందా మన రాగానే అని చెప్తురేవురా ఏ వదిరా కక్కొస్తుందా మంచిగా ఉంటది. కక్కొస్తుంది అజిగా నువ్వు ఎక్కురు ఎక్కుతారా అన్న అన్న కన్నులతో ఇట్లా ఇట్లా అంతటి దింపది ఇష్టం ఉన్నట్టు దింపుతుంది 700 ఆపరేటింగ్ వాళ్ళు ఇద్దరు ఎక్కువ ఏం కాదు అది కాదు వేరే ఎక్కువ ఏమో ప్రోను ప్రో మ్యాక్స్ ఎక్కిద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడైతే దీన్ని ధైర్యం చేసి పోతున్న వ్యక్తులు వచ్చేసి ప్రో గాడు ప్రో మ్యాక్స్ గాడు మన క్యాట్ వంశీ పోరా వాళ్ళిద్దరిని మంచిగా అది ఒకరారా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కడు కూర్చుంటే ఆగమవుతారు గలం తీరావు లాగేజ్ మారేజ్ ఏం జరిగినా ఏం సంబంధం లేదు ఇక రెడీయా రెడీ మెల్ల దింపాను మెల్లగా గట్టి పట్టుకో కొత్త కొడుకులు రెండు వెనక కూర్చున్నాయి మరి ఏం చేస్తావు నువ్వు దిగిపో ఫైనల్ అయితే చాలా అవుతుంది మంది రెడీ ఉన్నావా మారాడి ఉన్నాం ఆయన స్టార్ట్ చేయమని అటే ఇక లగ్గం కాలే ఇంకా నాకు లగ్గం కాలే బాయ్ బాయ్ మళ్ళీ ఆయన వెళ్తాం బాయ్ బాయ్ దానికి 3-4 మోటార్లు ఉన్నాయి 3 ఫేజ్ యావో పెద్ద పెద్ద మోటార్లు మొత్తం ఆటో టైర్లే దింపుతున్నాయి ఇది కూడా తయారు చేయొచ్చు మనం చేయాలంటే ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అన్న సారే అన్న అన్న సారే కళ్ళు తిరుగుతుంది అన్న గౌరవ అవుతుంది అన్న అయిపోయింది అన్న అన్నయ్య గిట్ల చేస్తాను మళ్ళీ ఎప్పుడు ఎక్కమంటావా అన్న చాలు వేటోళ్ళకి ఇస్తున్న పైసలు ఇస్తుంది అబ్బా ప్లీజ్ అన్న అన్నతో గిట్ల ప్లీజ్ అన్న అన్న చాలే ఓ అన్న ఇక లగగిల కాదన్నా మామూలు సంబంధం बॉस अरे यूजर से लो सेंसर स्पीकर अरे साले हां खाना देर तूने सामने में आगे बैठी भैया मार ना भैया मार అయిపోయింది స్లో జరుగుతుంది ఇక అక్కడ ఎక్కి ఉన్నారు పోయిరా
అమ్మో నేను ఎక్కుతున్న పని అవుటే మళ్ళా 100 ఏళ్ళకి వెళ్తాను నేను. అమ్మో మంచనే చేసాను చూడరా ఎట్లా మంచని ఆపు అంటుండు. అన్నా ఆ, ఒక్కటి ఇగో తిరిగినప్పటి నుంచి అలా ఒక్కటే మ్యూజిక్. అరే నీకు దండం పెడతారా వేరేటో ఎక్కించుకున్నా పైసలు వస్తాయిరా కరెంట్ ఖర్చురా మాకు ఒకటే ఒర్రి అబ్బా నాకు నవ్వి కడపంతా వస్తుంది. ఏమైందిరా? చుక్కలు చూపించిన దండం పెడతారా నీకు దండం పెడతారా ఏమైందిరా వంశీగా? చుక్కలు చూపించిన ఈడు భయపడలే, నువ్వు భయపడ్డావురా? భయపడ్డా? కళ్ళు తిరుగుతున్నాయి ఘోరంగా. అది వెరైటీ చక్రం తిరుగుతుంది మళ్ళీ కింది మీదకి అవుతుంది కదా, అట్లా ఇబ్బంది పడరు. సో ఇప్పుడు నెక్స్ట్ వెనక కనబడుతుంది కదా, అది ఎక్కువ జాయింట్ వీల్ పర్రి బ్రేక్ తీసుకుంటారా? తీసుకుందాం. వాడు గుంజుతే ఒక సైడ్ మొత్తం ఇట్లా అనినట్టు అనినాం ఇద్దరం ఒక దగ్గరికి వచ్చి. తేజని అయితే ఆడుకున్న ప్లేస్ ఎట్లుంది కామెంట్ చేయరు. తేజ ఆడుకున్న ప్లేస్ తేజ రంగులు కట్టిన ఎక్కడ నీకు పోతున్నాం. జాయింట్ వీల్ అయితే ఎక్కుతాం ఇప్పుడైతే చూద్దాం. మాతోటి వెరైటీ వీడియో నేను చేయబోతున్నా, వీళ్ళందరూ పంపించబోతున్నా. అయితే ఈయన నువ్వు ఎక్కిననుకో మధ్యలో టైసన్ ఎక్కిననుకో మధ్యలో ఒకళ్ళని తీయాలిగా. అసలు ఎప్పుడు ఎక్కలే ఫస్ట్ టైం. అది చూస్తేనే భయం అవుతుంది, ఉంటనో పోతానో కూడా భయం అవుతుంది అసలు. కదా వనకాలే కదా కాదు కరీంనగర్ లాగా పార్క్ లో ఎక్కినప్పుడే మస్తు భయం అయింది. ఇక ఉంటనో ఉండనో నాకు అదే భయం అవుతుంది అప్పటి. ఇక మీది పైన మీదికే పోతుంది టైసన్ మామ అనేది. చూడు అవన్నీ చూపి మన టైసన్ ఎక్కిననుకో ఎటు అది వెయిట్ ఆపది ఎన్నో వైన్ సైడ్ అయితే చూడు. అందుకే తోలుకోబోతున్నా, ఆగుతుంది మంచిగా. డింపి తేజ ఆడుకున్న రెండో ప్లేస్ తేజ ఆడుకున్న ప్లేస్ ఎట్లుంది మంచిగా కామెంట్ ఇది కూడా. 3 పేర్స్ అయితే పోతున్నాయి, ఒకడు భయపడ్డాడు ఒకడు భయపడినాడు. నాతో టైసన్ అని వేసుకోపోతున్నా, అజ్జాడ ఒకతోడు పోతుండు, ఇక్కడ ఉన్నారు అలా తేజ ఆడ ఒకతోడు పోతుండు, ముగ్గురం పోతున్నాం ఇప్పుడు. ఫైనల్ అయితే జెన్పిల్ అయితే ఎక్కుతున్నాము. టైసన్ అయితే భయపడతాడు కదా, నేను చెప్తున్నా ఫుల్ స్పీడ్ దింపా అని. భయ్యా బాగా స్పీడ్ మాడా ఠీకే అయిపోయింది. డీల్ మాట్లాడినా అయిపోయి కక్కుంటా మొత్తం పవర్ తీసుకోవాలి ఇవాళ. టైసన్ గారు బాగా భయపడుతుండు. అరే ఒకసారి ఊసిపోయి పట్టదట ఇన్ని ఊసిపోడు కాదు, చూస్తున్నా కళ్ళు తిరుగుతున్నాయి. మీది పోతే ఒకసారి బకెట్ ఊసిపోయింది అక్కడ కింద పడ్డా. మీరు పోరానా అని తర్వాత వస్తుంది. బరువు బాగుంది, మరి ఏమవుతుందేమో. నచ్చపోతే ఆడ ఏం లేదు. ఇప్పుడైతే టైసన్ గారు నేను పోతున్నాం. దారా టైసన్ రారా. గాయస్ ఇప్పుడు మనం ఎక్కిపోతున్నాం. దారా అది లేకరా ఇప్పుడే కాదురా, తర్వాత ఉండదు బెల్ట్ కూడా ఉండదా? లేదుగా బెల్ట్ ఫైనల్ అయితే నేను దిగాలి అయితే ఎక్కుతున్నాము. టైసన్ గా పడ్డాయిరా, ఊగుతుందిరా. టైసన్ గారు భయపడుతుంది కొడుక కింద మీద చూడ, మనం వచ్చిన రోడ్డు చూడ. అమ్మతోడే మజా చూడాల కళ్ళు తిరుగుతారే. అజయ్ ఇప్పుడు వెళ్ళి వీళ్ళకి ఎక్కినాము. సరే మెల్లవమ్మని చెప్పు. ఎంజాయ్ చేస్తారుగా, ఇంకా అసలు రౌండ్ స్టార్ట్ కాలే. అసలు రౌండ్ స్టార్ట్ కాలే. ఏం కాదు, అడ్వెంచర్ ఎప్పుడు చేస్తావు? ఇంకా ఒక 2 రాములు చక్కెర కానీ తెస్తున్నట్టు కదా. అది ఏమనిపిస్తుందా? ఏమో ఫస్ట్ టైం ఎక్కుతున్నా. అయితే ఒకసారి హైదరాబాద్ ఎక్కిన, ఇది రెండోసారి. సేమ్ మన వెయిట్ ఇప్పుడు మన మీద 4 సేమ్ వెయిట్ మనకు ఆపోజిట్ అవుతారు 4.
అట్లా స్పీడ్ తిరుగుతారా? స్పీడ్ కాదు, అడ్జస్ట్ బరాబర్ ఉండాలి కదా వెయిట్. దిగిపోకుండా ఇరిగిపోకుండా బరాబర్ వెయిట్ ఉండదా? అందరూ ఒకరి చేతికి లోడ్ పడదా? బొమ్మలు బెలూన్ అన్న అయిపోయి ఆడుండి ఏరా కదా బొమ్మలు గాలి పడుతుంది. దింపాడు ఎంజాయ్ చేస్తాడు కాదు కింద కూర్చొని. మీరు చూడొచ్చు ఎంత కిందికును దింపాడు చూస్తాడు వినబడుతున్నారా? దింపాడు కళ్ళు మూసుకుంటే చూడరా ఎత్తులు ఎవరున్నది చెప్తున్నాగా దింపరే ఇంకో కళ్ళు తక్కువ చెప్పరా. ఈ రౌండ్ ఆపు స్పీడ్ ఉందా ఆగరా జింగిడిగా ఆగరా మన రౌండ్ వచ్చిందా స్లో అయింది చూసినా ఉల్టీ ఆరే వేరే వాళ్ళకి అన్న నా ప్లేస్ అయిపోతుంది వాడు అద్దరిది ఉల్టీ ఆరే వస్తావారా? కెమెరా ఇచ్చేసి టైసన్ గారు పోయిండు డింపి గారు వస్తాడు రారా. ఏం కాదు పోతాండి చెప్పు వాడు కళ్ళు టైసన్ గారు కళ్ళు ముసుకున్నాడు వాళ్ళే గిరే ఏమో వణుకుతున్నావురా వణికే పోయింది పడ్డది మైక్ ఇచ్చాడు అవుతా పడ్డది మరి కళ్ళు మూసుకున్నాడా టైసన్ గారు కళ్ళు మూసుకొని భయపడదు. ఇగో గీడ మీది పోయిన తర్వాత కింద దిగేటప్పుడు భయం అవుతుంది. కక్కొచ్చినట్టు అయింది, అంత పానం అంతా ఖరాబ్ అయింది, కూని అయింది అంతా అంత గుండెలకు వచ్చింది. మంచిగా ఉంది. పక్క పండి దాన్ని చూస్తే ఏమనిపించలేదు. జింగిడి గారు కళ్ళు మూసుకున్నాడు కదా ఒరేదో ఎంజాయ్ చేసినా మేము ఒర్రి నోరు వీకింది కింద కూర్చొనే కానీ కళ్ళు మూసుకున్న వరకు భయపడ్డాడు. అజ్జి ఏమైనా ఉన్నాడు ఇప్పుడే దిగాము దిగు అది భయపడలేదురా. వాడు భయపడలే కదా లాస్ట్ మూమెంట్ లా వాడు ఏమంటాడు ఓ పైలట్ దించు అంటాడు వాడు. నా ఫస్ట్ మూమెంట్ లో భయం అయింది, దాని తర్వాత రౌండ్ తిరగదు మస్తు అనిపించింది.
అట్లే అట్లా కట్టేసి తర్వాత మధ్యలో మీద అయిపోయింది. అయిపోతే మనం అజ్యానికి ఏమని చెప్పిన, అరే బెల్ట్ అయిపోయిందిరా అని చెప్పిన. మధ్యలో మెరుపులు వచ్చినాయి, బెల్ట్ అయిపోయింది అని చెప్పిన అజ్యానికి. అజ్జాడు అందరికంటే ఎక్కువ భయపడతారు టైసన్ గారు. వాడు ఫస్ట్ భయం అవుతారు, అందుకే ఎక్కించడాన్ని. ఏదో రియాక్షన్ భలే వచ్చిందిరా. వాడు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుని గదా భయపడతారా. పక్క పొంటి డబ్బాను చూస్తే ఏమనిపిస్తలేరా? పక్క పొంటి డబ్బాను చూస్తే మనం ఇప్పుడు ఏమనిపిస్తలేదు. మీది పోతామా ఒక్కసారి కిందికి వస్తామా అప్పుడు భయం అవుతుంది. ఓవరాల్ గా అన్నీ అయిపోయినాయి. ఇక మెల్లగా బయట బాట పడదాం. ఇక పర్రి ఆ జేఎన్టీవీలో ఎక్కిన తర్వాత అంతా కక్కొచ్చినట్టు అవుతుంది, ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఇదే ఊపు మీద గప్చులు తిందాం అనుకుంటున్నాం. వేడి వేడి గరం గరం ఈ టేబుల్ మీద తెచ్చుకుందాం పర్వ టేబుల్ మీదకి. అయితే ఎందాక దింపి 50 రూపాయలు మంచూరియా ఆయన తేజ తింటారు కొడుకు. అయితే చిట్టి ఇస్తారు కదా టోకెను, అది పోయి ఎంత అడిగిండు 8 రూపీస్ ఆగా సపరేట్ కిట్ వచ్చిండు. ఇంకా 30 కలిసి కొనుక్కునేమని చూసిండాడు. టాలెంట్ బాగుందన్న. వాడు అందరు తినాడు రా, ఎంత జింగిరి ఆడు. చెప్తాడా అటా ఉంటే కొమ్మచ్చే జింగిరి కొమ్మచ్చే ఎక్సెల్ ఉంటుంది రేపు కొమ్మచ్చే ఎక్సెల్ ఉంటుంది. బిల్డింగ్ ఇంకా మీరు అటు చూసినప్పుడు కనబడుతుంది, ఇటు చూసినప్పుడు కనబడుతుంది కారా. అయితే నేను తిరగక తికమకైనా కావచ్చు. నువ్వు అటు కూర్చున్నావు ఇటు కూర్చున్నావురా? నేనా అటు అందుకే కన్ఫ్యూజ్ అయింది దానికి. తింపి 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 మనోని బుర్ర కూడా కొంచెం అటు ఇటు అయింది, అందుకే ఆమాని ఎత్తుండు. ఉయ్యాలన్నా ఆగమైపోయాడు ఇక. ఎంజాయ్ చేసిండు. ఆపు అంటే పెంచాలి అంటాడు. ఇవాళ నా పని అయిపోయింది అనుకున్నా. సో మొత్తం ఓవరాల్ ఎక్స్ప్లోర్ అయితే చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. అబ్బా ఆ టైటన్ గారితో చచ్చిపోయింది నేను. ఉయ్యాలని అయితే ఒర్రి చచ్చిపోయినా. ఈయనతో చచ్చిపోయిన వాళ్ళ తింపేది ఉన్న చూడు ఉయ్యాల తర్వాత తింపి 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 చంపిండు. భయపడరు. ఒక్కటే డైలాగ్ వచ్చింది, ఆపరా ఆపరా అదొకటి వచ్చింది. పెళ్లి కాలేదు, అయ్యా పెళ్లి చేసి కాదురా అంటుండు. అవి నవ్వి చచ్చిపోయాడు నేనైతే. సో ఇప్పుడైతే ఇక మెల్ల బయటికి వెళ్ళిపోదాం. సో మొత్తానికి ఇది గైస్ ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. జలకన్యను మీరు చూసారు కావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో మస్తు అనిపించింది మాకు కూడా. సో వీలైతే పిల్లలు కూడా తోలుకొని వస్తారు తర్వాత, వీళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశారు. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.